లదాఖ్ వీరుడు సామాజిక సంస్కర్త సోనం వాంగ్చుక్ ప్రాణాలు పణంగా పెట్టి దేశ యువత కోసం పోరాడుతున్నారు. జూన్ 28న ప్రారంభమైన ఆయన నిరాహార దీక్ష మంగళవారంతో 17వ రోజుకు చేరింది. నీట్ పరీక్షల లీకేజ్కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకోవాలన్నదే ఆయన ప్రధాన డిమాండ్. నీరు కూడా ముట్టకుండా చేస్తున్న ఈ దీక్షతో వాంగ్చుక్ శరీరం సహకరించడం లేదు. ఇప్పటికే 8.5 కిలోల బరువు కోల్పోయి ఆయన తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. సోమవారం నాడే ఆమ్ ఆద్మీ పార్టీ నేత మాజీ సీఎం అతిషి జంతర్ మంతర్ చేరుకుని వాంగ్చుక్ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అటు జూలై 16 సాయంత్రం 5 గంటలకు తాను స్వయంగా జంతర్ మంతర్ వద్దకు వెళ్లి సోనం వాంగ్చుక్కు నిరసనకారులకు మద్దతు తెలియజేస్తానని మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిపై ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ ఆమరణ నిరాహార దీక్షతో మేల్కొల్పాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఒక అవినీతిమయమైన వ్యవస్థగా మారింది. ఇంతటి క్రూరమైన ప్రభుత్వానికి ఏ త్యాగమూ లెక్కలేదు అని మండిపడ్డారు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రీ సైతం వాంగ్చుక్ నిరసనకు పూర్తి మద్దతు ప్రకటిస్తూనే ఆయన ప్రాణాలు మాకు ముఖ్యమని వెంటనే దీక్ష విరమించాలని సోనంకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోలుస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అభిజిత్ దీప్కే స్థాపించిన బొద్దింక జనతా పార్టీ కూడా ఈ పోరాటంలో ముందు వరుసలో నిలిచింది. వాంగ్చుక్ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని ప్రభుత్వం వెంటనే స్పందించాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే నన్ను దీక్ష విరమించమని అడగొద్దు, చర్చలకు రాని ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అంటూ వాంగ్చుక్ తెగేసి చెబుతున్నారు. రాజకీయ నేతలతో పాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా వాంగ్చుక్ ప్రాణాలను కాపాడుకోవాలని కోరుతున్నారు. 3 ఇడియట్స్ నటుడు ఓమీ వైద్య, సీనియర్ నటి జీనత్ అమన్ తదితరులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ దేశంలో ఉన్న గొప్ప మేధావులలో ఒకరిని ఇలా కోల్పోలేమని, ప్రభుత్వం తక్షణమే సంప్రదింపులు జరపాలని డిమాండ్ చేశారు. గతంలో లడఖ్కు పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరుతూ ఉద్యమించిన సమయంలో లేహ్లో జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుడిగా చేస్తూ సోనం వాంగ్చుక్ను ప్రభుత్వం జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ చేసింది. ఆ సమయంలో ఆయన జోధ్పూర్ జైలులో 170 రోజులు గడిపారు. ఇప్పుడు దేశ విద్యార్థుల భవిష్యత్తు కోసం జంతర్ మంతర్ సాక్షిగా మరో మహోద్యమానికి శ్రీకారం చుట్టారు. మరి ఈ మేధావి ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం దిగి వస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. లడఖ్ కోసం పోరాడిన వీరుడు నేడు దేశ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఢిల్లీ వీధుల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిలబడ్డారు. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి సోనం వాంగ్చుక్తో చర్చలు జరుపుతుందో లేదో చూడాలి.